చాలా రోజుల తర్వాత మన చిన్నప్పటి నుంచి వెళ్ళి పండుగలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ కథ రూపంలో మన ఒగ్గు కళాకారు చెప్తుంటేనే విన్నాం. మరి మన చరిత్ర పిల్లలు రేపు భవిష్యత్తు తరాలకు తెలుసుకోవాలంటే ఒక బుక్ రూపకం అనేది లేకుండే ఈరోజు పెద్దలు నాగశేషు గారు బుక్ రచించి బుక్ ముద్రణ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఒకరోజు ఫోన్లో మాట్లాడి, అన్న మీరు వాట్సాప్లో పెట్టి 350 రూపాయలకి ఇట్లా అమ్మడం కాదు, ఏదో ఒక రోజు మనం మంచి కార్యక్రమం చేసుకొని బుక్ ఆవిష్కరణ చేసుకుంటే మన కులానికి మొత్తం తెలుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుస్తుంది. మనం ఈ విధంగా ఒకటే బుక్ అమ్ముతుంటే అందరికీ తెలియదు, దీన్ని ఇంకా పబ్లిసిటీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాగశేష్ గారితో నేను మాట్లాడడం జరిగింది. అది బాగుంది అన్న, మంచిగా ఉంది అని చెప్పిండు. ఆయనకి ఎవరెవరిని సంప్రదించారో ఈరోజు మొత్తం సంపద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా గౌరవంగా ఉంది. మరి చరిత్ర అనేది కనుమరుగు కాకుండా ఉండడానికి ఈ బుక్ చాలా ఎంతో దోహదపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనము ముఖ్యంగా ఇంతమంది కురుమలు ఉన్నాం, అంతమంది ఉన్నామని మామూలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు జరిగినాడు కుర్మ సంఘం దగ్గర ఒక సభ్యత్వం అనేది, జనాభా మన కుర్మ లెక్కలు అనేది లేదు. మరి ఇప్పటికైనా మనము మేలుకొని మరి ప్రతి గ్రామంలో కుర్మ సంఘాలు, పెద్ద కుర్మ షలోజులు అనేవి ఉన్నాయి. మరి ఎంతెంతమంది కుర్మలు ఉన్నారు, ప్రతి ఊరి నుంచి ఒక లెక్క ప్రకారంగా తీసుకుంటే మన కుర్మల జనాభా కూడా తెలుస్తుంది. కుర్మ జనాభా తెలిస్తే మరి మన చట్టసభలు ఇవ్వడానికి మేము ఎంతమంది ఉన్నామని చెప్పేసి రాజకీయంగా ఆర్థికంగా మనము కొట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ జనాభా అనేది లేకపోతే చాలా ఎంతమంది అనేది మనల్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం పట్టించుకోవడం లేదు. మనకు తెలియాలంటే ఖచ్చితంగా మన జనం ఎంత ఉన్నామని తెలియాలి. అందులో భాగంగానే మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి మరి కుల జనాభా గణన జరగాలని చెప్పి అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఆ పోరాటాల ఫలితం మొన్న హైకోర్టులో కూడా మనకు కుల గణన చేయాలనేది ఒక తీర్పు వచ్చింది. దాన్ని మరి ప్రతి ఒక్క బీసీ కుల సంఘాలన్నీ కలిసి దానికి మద్దతు తెలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా కులగణన జరిగే విధంగా పాల్గొనాలని కోరుతున్నాం. అందులో మన కుర్మ సంఘం ముందు వరుసలో ఉండి మనము ఒక చైతన్యాన్ని తెలియవలసిందిగా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందు ఉన్నటువంటి పెద్దలకు, కుర్మ కుల రాష్ట్రంలో అందరి సోదరులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై కుర్మ, జై బీసీ.